ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవత సార్వభౌమం వ్యాసప్రస్థ భువన విదిత యస్య వాహాది భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందన దుర్నోభూ. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి. ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి. ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు, మునులు, గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆయన బయటకు వచ్చిందా, ఎప్పుడొస్తాడా అని. వచ్చిన వెంటనే ఆనందం. ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు. ఎవరు? ఋషులు, మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు. వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు. అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు. చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది. చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి. సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. కార్తీక మాసంలో దానము, శ్రాద్ధము, అర్చన, శాలిగ్రామ దానాదులు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం. మరి నవంబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే, ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మొట్టమొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. తరువాత 15 రోజులు సామాన్యంగా ఉన్నాయి. ఈ విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. చాలామంది ద్వితీయంలో ఉన్నాడయ్యా, ఇప్పుడు మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు మారుతాడు, ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. తృతీయంలో ఉన్న గురుడు చతుర్థమని. ఈ విధంగా ఏదైనప్పటికీ మీకు లాభస్థానంలో శని ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు తప్పనిసరిగా యోగిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. మీకు సహాయం చెయ్యాలి అని దూర ప్రాంతాలు కానీ, దూరం నుండి కానీ, కొంతవరకు అది ఉద్యోగ విషయం అవ్వచ్చు, వృత్తులు కానీ, వ్యాపారాదులు కానీ మీకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా శని ప్రభావం వలన స్వల్పమైన ఆటంకాలు, స్వల్పమైన సమస్యలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి నవంబర్ నెల కనపడుతోంది. చిన్న చిన్న ఆటంకాలు అనేవి తప్పో, వాటిని మనం పెద్దగా దృష్టి పెట్టుకోకూడదు. ఎంచేత అంటే మీలో ఉన్నటువంటి యొక్క టాలెంట్ని బయటికి తీసేటువంటి టైం ఇది. ప్రతి మనిషికి ఇప్పుడు ఒక స్వామి దర్శనానికి పెడతాం, 1000 రూపాయలు టికెట్ కొనుక్కుని 1 నిమిషంలో చేస్తాం. అదే 6 గంటల లైన్లో నుంచి స్వామి యొక్క దర్శనానికి పెడతాం. ఏది గొప్ప అంటే 6 గంటల లైన్లో నుంచి
స్వామి దర్శనం చేయడమే గొప్ప. ఒక్క నిమిషంలో 1000 టికెట్ కొనుక్కున్నది గొప్ప కాదు. అదేవిధంగా మానవుడికి శాటర్న్ ప్రభావం వలన శ్రమతో కూడిన ఫలితం ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడ్డం, ఫలితం వచ్చింది అంటే అది మనకి ఆనందం. కాబట్టి ఆ విధంగా మీకు సంఖ్యల్లో 7 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, శని స్తోత్రాలు చదవండి, నలదమయంతుడి యొక్క కథ వినండి. మీ దోషాలన్నీ తొలుగుతాయి, అత్యద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు నవంబర్ నెలలో అత్యద్భుతంగా ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. ఎప్పుడో ఏదో చేయాలని దాచినటువంటి ధనం కానీ వస్తువులు కానీ మీకు కనబడతాయి. అదేవిధంగా పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదటి 6 నెలల్లో అత్యద్భుతం. మొట్టమొదటి 15 రోజులు ఈ మాసంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. తర్వాత 15 రోజులు కొద్దిగా శ్రమ. క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉన్నది. అంతేకాకుండా ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. అలాగే వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తులు చేసే వారికి సత్ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా మొట్టమొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. చేత ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెల మంచి యోగ కాలం. ఇక్కడే ద్వితీయంలో ఉన్న గురుడు తృతీయంలోకి వెడతాడు కాబట్టి కొంత మేలు జరుగుతుందని కొంతమంది, తృతీయ గురుడు యోగించడని కొంతమంది చెప్పడం ద్వారా, కానీ పూర్వస్థితిలో ఉన్నటువంటి గురుడి యొక్క ఫలితాలే ఇప్పుడు గురుడు మారినా కూడా ఆ ఫలితాలే లభిస్తాయి అని ప్రాచీనులు కొంతమంది చెప్పడం ద్వారా చేత మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, మంచి ఫలితాలే పొందుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 5, 6 వాడండి, రంగుల్లో తెలుపు రంగు వాడండి, ఆరాధనలో అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలు ఉంటాయి.